మాజీ ముఖ్యమంత్రి జగన్ తన మానస పుత్రికగా చెప్పుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కాలగర్భంలో కలిసిపోనుంది. ఎలాంటి ఉపయోగమూ లేని ఈ వ్యవస్థను రద్దు చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోపే ఈ వ్యవస్థను ఎత్తేసి ఎక్సైజ్ శాఖకు సంపూర్ణంగా పూర్వ రూపం తీసుకురానుంది. ఇందుకోసం తాజాగా ఎక్సైజ్ శాఖ తయారు చేసిన ప్రతిపాదనలను సాధారణ పరిపాలన, న్యాయ శాఖల పరిశీలనకు పంపుతున్నారు. అవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఈ నెల 28న జరిగే కేబినెట్ సమావేశంలో సెబ్ రద్దుకు ఆమోదం తెలపనున్నారు. ఆ వెంటనే ఎక్సైజ్ చట్టంలో సవరణలతో ఆర్డినెన్స్ జారీ చేసి సెబ్ను పూర్తిగా రద్దు చేయనున్నారు. అనంతరం ఎక్సైజ్ సెబ్లలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, కానిస్టేబుళ్లకు కలిపి ఒకేసారి బదిలీలు చేపడతారు. సెప్టెంబర్ 5 నుంచి 15 లోగా బదిలీలు పూర్తి కావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈలోగా వ్యవస్థ మొత్తాన్ని పునర్వ్యవస్థీకరించనుంది. ఎక్సైజ్, సెబ్ రెండు వేర్వేరు విభాగాల్లో ఉన్నందున అధికారులకు జీరో సర్వీస్ ప్రామాణికంగా బదిలీలు చేసే అవకాశం ఉంది. కానిస్టేబుళ్లు స్టేషన్లోనే ఉన్నందున వారికి కొంత సర్వీస్ను ఆధారంగా తీసుకుని బదిలీలు చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్సైజ్ లో ఎన్ఫోర్స్మెంట్ కీలకంగా ఉంటుంది. రాష్ట్ర, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయిలో ప్రత్యేక స్క్వాడ్లు ఉంటాయి. ఇక వాటిని మరింత బలోపేతం చేసేలా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందించింది. శాఖ పునర్వ్యవస్థీకరణ కోసం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించింది. దాని ప్రకారం ఉమ్మడి జిల్లాల తరహాలో ఎక్సైజ్ పాలన ఉంటుంది. ఇక ప్రతి జిల్లాకు డిప్యూటీ కమిషనర్ అధిపతిగా ఉంటారు. మద్యం నేరాలకు ఒక అసిస్టెంట్ కమిషనర్ ఉంటారు. ఇక గంజాయి, నాటుసారా ఎక్కువగా ఉండే అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాలకు అదనంగా మరో అసిస్టెంట్ కమిషనర్ను నియమించాలని నిర్ణయించారు. అలాగే కొత్త జిల్లాల వారీగా జిల్లాకో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉంటారు. ఇక మార్కాపురం, రంపచోడవరం, పలాస, గూడూరులో ఈఎస్ టాస్క్ ఫోర్స్ బృందాలు అదనంగా ఏర్పాటు చేస్తారు. అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలోని స్క్వాడ్ లో కూడా సిబ్బందిని కూటమి ప్రభుత్వం పెంచబోతోంది. 29 చెక్పోస్టుల్లో ఇకపై సిబ్బంది 24 గంటలు పనిచేసేలా కేటాయింపులు పెంచుతారు. మొబైల్ తనిఖీ బృందాలను కూడా పెంచనున్నారు. డీఐజీ లేదా ఐజీ స్థాయి అధికారిని ఎక్సైజ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా నియమిస్తారు. రాష్ట్రంలోని 208 సెబ్ స్టేషన్లను ఎక్సైజ్ స్టేషన్లుగా మార్చనున్నారు. జగన్ ప్రభుత్వం మద్యంలో దోపిడీకే సెబ్ను సృష్టించింది అనే ఆరోపణలు ఉన్నాయి. 2020 మేలో దీనిని ఏర్పాటు చేశారు. సాధారణ పరిపాలన విభాగం పరిధిలో ఉంటూ పోలీసులు బాసులుగా ఉండే విధానం తీసుకొచ్చారు. ఇక జిల్లాల్లో అదనపు ఎస్పీలు సెబ్కు బాసులుగా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం ఎక్సైజ్ శాఖను 2 ముక్కలు చేసి 30% సిబ్బందినే ఎక్సైజ్ లో ఉంటారు. ఇక మిగిలిన 70% మందిని సెబ్కు కేటాయించారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక సెబ్ ను కూటమి ప్రభుత్వం తీసేయబోతున్నట్టుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఒక మానస పుత్రికగా కూడా దీన్ని మనం అనుకోవచ్చు. ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు, విధ్వంసాలను సరిచేసే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో ప్రధానంగా సెబ్ వ్యవస్థకు సంబంధించి కూడా గతంలోనే అనేక ఆరోపణలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఎక్సైజ్ ఇప్పటికే అనేక అక్రమాలను నిరోధించేందుకు ఇటు పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, రవాణా శాఖ ఇట్లా అనేక విభాగాలు ఎప్పటి నుంచో కూడా వ్యవస్థలు నడుస్తా ఉన్నాయి. అదే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇసుక, అదేవిధంగా మద్యం వంటి అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో సెబ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖలో నుంచి కొంత అధికారులను విడదీసి మరికొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను కూడా పెట్టి ఈ సెబ్ వ్యవస్థను నడపడం జరిగింది. అయితే సెబ్ వ్యవస్థ ప్రత్యేకంగా ఆ రోజు వైసీపీ నాయకుల అరాచకాల, అక్రమాలకు అన్నదానంగా ఉండేందుకే ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎవరైతే అధికార పక్షానికి మద్దతుగా ఉంటారో వారి వాహనాలను యథేచ్ఛగా అక్రమాలకు స్వాగతించి, సహకరించి ఇతర సామాన్య ప్రజలు కావచ్చు, లేకపోతే ఇతర వర్గాలకు సంబంధించి మాత్రం ఆ కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా గతంలోనే కళ్ళదితే పెద్ద ఎత్తున పట్టుబడిన వాహనాలను కూడా వదిలేసిన పరిస్థితి మనం కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఈ సెబ్ వ్యవస్థ పూర్తిగా వైసీపీ ప్రభుత్వం వ్యక్తిగత స్వార్థం కోసం లేదా తమ అక్రమాలు బయటపడేకుండా ఉండేందుకే ఏర్పాటు చేసినట్టు కూడా పెద్ద ఎత్తున ఆ రోజు విపక్షాలు కూడా విమర్శలు చేశాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి అక్రమంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలు కావచ్చు, లేకపోతే ఆ ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఏర్పాటు చేసిన ఈ సెబ్ వంటి
ఆ కార్యకలాపాలను పూర్తిగా నిరోధించే లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఈ చట్టం పూర్తిగా రద్దు చేసి గతంలో ఏదైతే వ్యవస్థలు నడిపించారో ఆ వ్యవస్థల ప్రకారమే అందులోనే ఉండి అధికారంతో కూడా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ఈ నూతన వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28వ తేదీన జరిగే కేబినెట్ లో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేసి వెంటనే అమల్లో తెచ్చే విధంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే సభలో పనిచేస్తున్నారో వారందరినీ కూడా మళ్ళీ అధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు కూడా అందరినీ బదిలీ చేయడంతో పాటు పూర్తిగా ఎక్సైజ్ శాఖ గతంలో 2019 ముందు ఏ విధంగా అయితే పనిచేస్తుందో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అదే విధంగా మళ్ళీ పూర్తి స్థాయిలో పనిచేయడంతో పాటు చెక్ పోస్ట్ అదనంగా ఏర్పాటు చేసి 24 గంటలు కూడా అక్కడ నిఘా మరింత పటిష్టం చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కార్యాచరణ కూడా రూపొందించారు. అదేవిధంగా కొత్తగా 208 సబ్ స్టేషన్లు ఈ మొత్తం ఎక్సైజ్ స్టేషన్ లో పరిధిలో తీసుకురావడంతో పాటు నిరంతరం ప్రత్యేకంగా వారిపై అజమాయిషీ ఉండే విధంగా ప్రతి జిల్లాకు అధికారిని కూడా నియమించడంతో పాటు అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శక పాలన ఉండే విధంగా ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి రేపు కేబినెట్ లో ఆమోదించిన తర్వాత నూతన విధి విధానాలు ప్రకటించడంతో పాటు ఎక్కడెక్కడైతే అదనంగా అవసరం అవుతారో వారిని డీజీ స్థాయి అధికారిని కానీ లేదా డైరెక్టర్ గా ఐజీ స్థాయి అధికారిని కూడా నియమించడంతో పాటు పూర్తి వారి పర్యవేక్షణలో నిరంతరం నిఘా పెట్టి ప్రతి జిల్లాకు చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడా కూడా అక్రమాలకు తావు లేకుండా ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా నిరోధించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ ఇప్పటికే ఇసుక వ్యవహారంలో చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరు కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇసుక ఉచిత ఇస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా తలదోచవద్దు, ఏలు పెట్టవద్దు, అటువంటి ఎవరైనా అక్రమాలకు పాల్పడి చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ మద్యం పాలసీకి సంబంధించి పూర్తిగా త్వరలోనే నూతన విధి విధానాలు కూడా అమల్లో ఉన్నాయి. ప్రభుత్వాన్ని చట్టపేరు తెచ్చే విధంగా ఎవరెవరితో చర్యలు తీసుకుంటామన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా ప్రత్యేక అధికారాలు కట్టబెట్టి వారు కూడా నిజాయితీగా పనిచేసే విధంగా కూడా ఈ వ్యవస్థ ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీని ద్వారా ఇటు ప్రభుత్వానికి కానీ అలాగే అధికారికి కూడా ఒక బాధ్యత అప్పచెప్పి ఆ బాధ్యత కింద పనిచేసే విధంగా కూడా తీసుకురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. దీనికి ముఖ్యంగా ఇటు పోలీస్ ఎక్సైజ్ శాఖలు అయితే ఈ నూతన విధానంపై వారు స్వాగతిస్తున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే మంచి మార్పులు వస్తాయి. తప్పకుండా అవినీతి రహిత పాలనతో పాటు పూర్తిగా ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో ఆ విధంగా ఈ నూతన విధానం కొనసాగుతుందో కూడా అందరూ భావిస్తున్నారు. పవన్ రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.